హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనానికి ప్రజలు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 20 సంవత్సరాల క్రితం ములుగు జిల్లా వాజేడు ఊరి ధర్మకర్త గుడి మూసివేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శివాలయం మూతపడే ఉంది. దీనిపై హెచ్ఎంటీవీ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దీనిపై గ్రామస్తులు భక్తులు స్పందించి శివాలయం పునఃప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. గోదావరి జలాలను తీసుకొచ్చి విగ్రహాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హెచ్ఎంటీవీ ఎఫెక్ట్తో ములుగు జిల్లా వాజేడు మండలంలోని శివాలయం భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. సంవత్సరంలో ఒక దాత ముందుకొచ్చి శివాలయాన్ని నిర్మించి 2005 సంవత్సరం వరకు దీన్ని చాలా అద్భుతంగా అతని సొంత ఖర్చులు గ్రామస్తుల సహాయ సహకారాలతో శివాలయంలో శివరాత్రి ఉత్సవాల్ని చాలా అద్భుతంగా నిర్వహించేవారు. అనివార్య కారణాల వల్ల ఈ శివాలయాన్ని ధర్మకర్త సంబంధించిన వ్యక్తులు మూసివేయడం వల్ల హెచ్ఎంటీవీలో కథనంతో ఒకరోజు ఇదే శివాలయం పురాతన శివాలయానికి సెదలనే కథనంతో వాజేడు గ్రామంలో ఉన్న యువత ముందుకు వచ్చి ఈ శివాలయాన్ని ఏ విధంగా పునఃప్రారంభించాలా పునఃప్రతిష్ఠ చేయాలన్న ఉద్దేశంతోనే యువకులందరూ స్వతహాగా ముందుకొచ్చి ఈ శివాలయంలో ఉన్న పిచ్చి మొక్కల్ని చుట్టూరు ఉన్న పరిసర ప్రాంతాలని శుభ్రపరచడం వల్ల గ్రామస్తులందరిలో అవేర్నెస్ వచ్చి అలాగే హెచ్ఎంటీవీ వారి సపోర్టుతో ఈ శివాలయానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ నిన్న కూర్చొని ఈ గ్రామ అభివృద్ధిని ఈ శివాలయం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఏంటో చేస్తూ అందరు కలిసి కూర్చొని గ్రామంలో వచ్చే నెల మే 9వ తారీఖు నాడు శివాలయాన్ని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడున్న గ్రామస్తులందరికీ ఆ శివుడి ఆశీస్సులు కలగాలని కోరుకునే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈ కథనం అంతా ముందు జరగడానికి గల కారణం హెచ్ఎంటీవీ. ఈ హెచ్ఎంటీవీ కథనానికి అందరూ స్పందించి ముందుకు రావడం వల్ల హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.